రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఉపరూపం దాల్చుచున్నాయి. ఈ మండుతున్న ఎండల వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా నమోదైంది. గత 2 రోజులుగా 39% డిగ్రీలుగా నమోదైన ఎండల ఉష్ణోగ్రత రేపటి నుండి 40 నుంచి 43% డిగ్రీలుగా పెరిగే అవకాశాలున్నట్లు ఉష్ణోగ్రత నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్, మే, జూన్లలో మరింత ఎక్కువగా ఎండలు పెరగనున్నాయని, చల్లని పదార్థాలు, గ్లూకోజ్ వాటర్ వంటివి సేవించమని వైద్యులు సూచించారు. ఎండలకు భయపడి బయటికి రావడానికి అల్లాడిపోతున్నామంటున్న ప్రజలతో మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. గత ఏడాది కంటే కూడా ఈసారి అయితే చాలా కూడా ఎండలైతే మరి ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక గత 2 రోజుల నుంచి కూడా 40 నుంచి 42 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రత చాలా కూడా నమోదవుతుంది. ఈ ఎండలకు ప్రజలైతే అల్లాడిపోతున్నారు కూడా, రోడ్లపై కూడా రావడం లేదు. సాయంత్రం పూట మాత్రమే బయటకు వస్తున్నారు ఏ పనులు చూసుకోవాలన్నా, కానీ రోడ్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి మనకి. కానీ ఈ ఎండ ఉష్ణోగ్రత వల్ల మాత్రం చాలా మంది వడదెబ్బ కూడా తగులుతుంది. వడదెబ్బకు గురై కూడా హాస్పిటళ్లలో కూడా వాళ్ళు అడ్మిట్ అవుతున్నది కూడా మనం చూస్తున్నాము. కానీ ఈ ఎండలకు తగ్గట్టుగా తగిన జాగ్రత్తలు తీసుకొని ఎక్కువగా కూడా నీళ్లు కావచ్చు, అలాగే కొబ్బరి బొండాలు, నిమ్మకాయ నీళ్లు ఇలాంటివి కూడా తీసుకొని జాగ్రత్త తీసుకోవాలి. అలాగే ఇప్పుడు రాబోయే ఇంకొన్ని రోజుల్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇది ఏప్రిల్ మాత్రమే, ఇంకా మే నెల, జూన్ నెల కూడా ఉంది. ఇప్పుడే ఇంత ఎండలు మండిపోతున్నాయంటే రాబోయే ఇంకా వచ్చే నెలలో కూడా ఇంకా చాలా ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇంకో 2-3 రోజుల్లో కూడా ఉష్ణోగ్రత 42-43 డిగ్రీలకు కూడా పెరిగిపోవచ్చు అని చెప్పి ఉష్ణోగ్రతకు సంబంధించిన సైంటిస్టులు కూడా చెప్పడం జరుగుతుంది. మరి మనతో పాటు ఇక్కడ ఒక ఆంటీ కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం ఈ ఎండలకి ఎలా ఇబ్బంది పడుతున్నారు ఏంటి అని. ఆంటీ చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు శారదా గారు. ఈ ఎండలు ఏంటి? ఎండలు చాలా ఎండలు ఉండమ్మా. మజ్జిగ తాగాలంటే కూడా ఈ నీరసంగా అవుతుంది. అన్నం తిననకే పోలేదు. అన్నం తినాలంటే కూడా పొద్దున లేవాలంటే 7 గంటలకే ఉంటది ఎండ. 7 గంటలకు కడుపు దాటి బయటికి రావాలంటే రావద్దు అనుకుంటావు. లోపలికి వస్తే ఏడు ఎక్కడ బయటికి రావాలంటే కూడా చాలా నీళ్లు, కొబ్బరి నీళ్ళు తాగితే కూడా బయటికి రాకుండా ఉండాలని అనిపిస్తుంది. పని ఐరన్ చేస్తా. ఐరన్ చేస్తారు. ఐరన్ చేస్తా. ఎండకి మామూలుగానే తట్టుకోలేకపోతున్నారు. మీరు ఐరన్ చేస్తా అంటూ ఇస్త్రీ పెట్టకి ఇంకా వేడి ఎక్కువ అవుతుంది. ఇంట ఏడి ఎక్కువ ఉందంటే అందుకోసమే మజ్జిగ నీళ్ళు తాగితే కూడా, కొబ్బరి నీళ్ళు తాగితే కూడా నాకు ఆగలేదు. అంత ఏడి ఎక్కువ ఉంది. అంత వేడి ఎక్కువ. పోయినసారి ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎండలు ఎక్కువ. ఇప్పుడు ఇంకా మే నెల రాలేదు కదా, ఏప్రిల్ మే నెలకి ఇంకా చాలా ఉంటది అని అనుకుంటూ నైట్ పుట్ట చేయాలంటే ఓపిక ఉంటే చేస్తా. ఓపిక లేకుండా కొంచెం సేపు ఆగి నిలబడి చేస్తా. ఈ ఎండలు అయితే పోయినసారి కంటే ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు ఇంకా వచ్చే నెలలో ఇంకా, ఎందుకంటే ఎండలు బీభత్సంగా ఉంటాయి 5వ నెలల, మే నెలల. మళ్ళీ అదే ఆగి కొంచెం నైట్ పుట్ట 5 గంటలకు లేచి కడుపు నడవాలంటే ఎట్లా? మరి ఎండగా కూస్తే ఎవరు అన్నం పెట్టారు, ఎవరు లేదు కదా. కడుపు రెక్కలు ఆడాలి, బుక్కలు దొరకాలి, అంతే కదా. బుక్కలు దొరకాలంటే కష్టం పడాలి. అందుకోసం నైట్ తెల్లారు 5 గంటలకు లేచి ఎంత 20-30 బట్టలు చేసి కొంచెం మళ్ళా స్నానం చేసుకొని నిలబడి కొంచెం మజ్జిగ నీళ్ళు తాగి పెరుగన్నం తిని బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మరి రాబోయే మే నెలలో కావచ్చు, జూన్లో కావచ్చు, మరి ఎంతగా ఉండబోతున్నాయి ఎండలు అనేది కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలైతే దానికి తగ్గట్టుగా, ఉష్ణోగ్రతకు తగ్గట్టుగా కూడా ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడము, అలాగే మజ్జిగ నీళ్ళు తీసుకోవడము, కొబ్బరి బొండాలు ఎక్కువగా తీసుకొని గ్లూకోన్-డి, ఎనర్జెటిక్, హెల్తీగా కూడా డ్రింక్స్ తీసుకోవాలని కూడా సూచిస్తున్నాము. అలాగే నిపుణులు కూడా, ఉష్ణోగ్రత నిపుణులు కూడా ఇవే జాగ్రత్తలు కూడా ప్రజలకైతే సూచించడం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎండలకు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా కోరుకుంటున్నాము. కెమెరామెన్ రవితో నిర్మల, 6 టీవీ.